చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన వింజమూరు టీం ప్లస్ గూడూరు టీం ఇద్దరం కలిసి ఎంత సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అంటే అంత సపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ సపోర్ట్ మనకు నిత్యం ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. మనలో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డౌన్ లైనర్స్ని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళకి అవగాహన తెప్పిస్తూ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా మనం క్లారిఫై చేస్తూ వాళ్ళకి ఇంకా అంటే కొంతమందికి ఈ వెస్టేజ్ యొక్క తీర్థం అనేది అర్థమైనట్లేదు. అంటే వెస్టేజ్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎవరు కొంతమంది ఆస్వాదిస్తున్నారు. ఆ కొంతమంది ఆస్వాదించిన వాళ్ళు మాత్రమే మనకి ఈరోజు జూమ్లోకి వస్తున్నారు. అంటే దాని పరిపక్వత, దాని నాణ్యత, దాని మాధుర్యాన్ని పొందిన వాళ్ళు మాత్రమే ఈరోజు మన జూమ్ మీటింగ్కి అటెండ్ అవుతా ఉన్నారు. వస్తారు కొంతమంది కూడా నిదానంగా వస్తారు. మనం వెయిట్ చేయాలి. మనలో లీడర్లో ఉండాల్సిన గొప్పదనం ఏంటంటే సహనం. సహనంగా ఉంటే అందరూ వన్ బై వన్ మనకు దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్నాం. మన టీం కూడా బాగా పెరుగుతూ ఉంది. జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. అందరూ ఈరోజు 37 మెంబర్స్ వచ్చారంటే చాలా చాలా గ్రేట్. అసలు మన టీంకి ఉన్న స్పిరిట్ను చాలా గ్రేట్ అండి. అట్లాగే ఈరోజు మనం సిఎన్సిలో ఉన్నాం. రోజు నుంచి అంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకు సిఎన్సిలో ఉన్నాం. రహీం సార్. హింస వాయిస్ రావడం లేదు. రహీం సార్ వాయిస్ రావట్లే రావట్లేదు. రావట్లేదా ఇప్పుడు? అవును, హలో, ఇప్పుడు వస్తుంది. వస్తుందే? ఉమ్. ఓకే ఓకే. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చున్నారు, కొంతమంది పాత వాళ్ళు, కొంతమంది అనుభవజ్ఞులు ఉన్నారు. కొత్త వాళ్ళకి హార్టీ వెల్కమ్ వెస్టేజ్ ఫ్యామిలీ. కొంతమంది అందరూ సిఎన్సి గురించి తెలిసిన వాళ్ళు తెలుసు అని అయితే ఎస్ అని కామెంట్ బాక్స్లో చేయండి. లేదు సార్ తెలియదు అని వాళ్ళు నో అని చెప్తే నేను మళ్ళీ క్షుణ్ణంగా ఒక 2 మినిట్స్లో సిఎన్సి గురించి చెప్తాను. ఓకే, ఎస్ ఎస్ ఎస్. సో మనలో మన గ్రూప్లో ఉన్న అందరికీ సిఎన్సి గురించి అవగాహన ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా థ్యాంక్ యూ అండి. చాలా త్వరగా రెస్పాన్స్ అవుతున్నారు. అట్లాగే ఈరోజు మనము వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత మనము నిర్వర్తించాల్సిన బాధ్యతలు, లీడర్గా ఉన్న బాధ్యతలు. లీడర్ ఏం చేయాలా? లీడరు నిత్యం మన డౌన్ లైనర్స్ని ఫాలో చేసుకుంటూ వాళ్ళకి ఏమైనా ప్రోడక్ట్స్ గురించి అవగాహన లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఇట్లా మనం ముందుకు వెళ్తూ ఉండాలి లీడర్స్. ఈరోజు మనం సిఎన్సి అంటే స్థిరత్వం. అంటే స్థిరంగా మనం చేసేటువంటి పనిని సిఎన్సిగా పరిగణించారు. అంటే మన నిత్య జీవితంలో కూడా మనం స్థిరత్వాన్ని చెందుతూ ఉంటాం. ఉదయం లేచిన కానించి సాయంకాలం వరకు మనం చేసేవన్నీ సిఎన్సీలే. అంటే ఉదయం లేచి బ్రషింగ్, బాతింగ్, గుడ్డింగ్, టిఫిన్ ఇవన్నీ నిత్యంగా మనం చేస్తున్నటువంటి పనులే. వీటినే మనం సిఎన్సిగా పరిగణించవచ్చు. చాలామంది కొంతమందికి ఎందుకో జూమ్ మీట్లో రావడానికి ఏదో భయపడుతున్నారు. దేనివల్ల అర్థం కావట్లేదు. మన ఏమైనా జూమ్లో మన క్వశ్చన్లు అడుగుతామనా లేకపోతే ఏమనేది అర్థం కాలేదు. కొంతమందిని బాగా జూమ్కి ప్రమోట్ చేస్తూ ఉన్నా కానీ వస్తాం సార్, లాగిన్ అవుతాం సార్ అంటారే కానీ లాగిన్ కావట్లేదు. చాలా టెక్నికల్ ప్రాబ్లం అయితే ఓకే, కానీ భయపడుతూ రాలేకపోతే మటుకు కష్టమే. ముందు ఆ భయాన్ని మనం వదిలేయాలి. ఏదైనా క్షుణ్ణంగా మనం ఇక్కడ మనం జూమ్ సెక్షన్ కండక్ట్ చేస్తున్నామంటే
తెలియని విషయాన్ని నేర్చుకోవడానికే ఇక్కడ జూమ్ సెక్షన్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకుండా ఎవరికి ఉండదు. కానీ మనం చెప్పుకుంటూ ఉంటే, తెలిసిన విషయాన్ని చెప్పుకుంటూ ఉంటే కొత్త వాళ్ళకి తెలుస్తుంటుంది, పాత వాళ్ళకి కూడా కొంత అవగాహన వస్తూ ఉంటుంది. అట్లా మనం జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి దానికోసమే ప్రతి లీడరు మన డౌన్లైనర్స్ని రహీం సార్ వాయిస్ రావడం లేదు సార్. నెట్వర్క్ అప్ అండ్ డౌన్ అవుతున్నట్టుంది. ఇప్పుడు క్లియర్ అవును, సార్? ఎస్ క్లియర్ సార్. క్లియర్. అదే ఇక్కడ నెల్లూరులో కొద్దిగా గాలి వాతావరణం ఉండడం వల్ల నెట్వర్క్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్నట్టుంది. అందువల్ల వాయిస్ అనేది మీకు బ్రేక్ అవుతున్నట్టుంది సార్. ఇప్పుడు క్లియర్గా వినపడుతుందా సార్? కేశవ్ సార్? ఎస్ సార్, క్లియర్. ఓకే సార్. అట్లాగే మన స్థిరత్వం అంటే కంటిన్యూగా మనం నిలబడి చేసేదాన్ని స్థిరత్వంగా చేసే పనిని మనం సిఎన్సిగా పరిగణించారు. మన వెస్టేజ్లో ఉన్నటువంటి సిఎన్సి ప్రోగ్రామ్ ఎంత అద్భుతంగా సృష్టించారంటే అంత అద్భుతం అండి. దాన్ని నేర్చుకొని దాని రూట్లో కానీ మనం వెళ్ళగలిగితే త్వరగా మనము లక్ష్య సంపాదించేది మార్గం సిఎన్సిలోనే ఉంది. ఆ సిఎన్సిని పట్టుకోవాలి మనం ప్రతి ఒక్కరం. సిఎన్సిని మనం పట్టుకొని మన లీడర్స్, మన డౌన్లైనర్స్ కూడా సిఎన్సి చేసేటట్టు చేయాలి. అప్పుడే మనం ఏంటంటే ఒక స్థాయికి ఎదగలం. మనం ఎంత కేర్లెస్గా ఉంటే మన పెరిగే స్థాయి కూడా అంత డౌన్ఫాల్ అయిపోతుంది లీడర్స్. ఎందుకంటే మనకు చాలా అవకాశాలు ఉన్నాయి దీంట్లో. అవన్నిటిని మనం ప్రతిరోజు జూమ్ మీటింగ్లో ఏదో ఒక విషయం గురించి తెలుసుకుంటూ ఉండొచ్చు. తెలియని విషయాలు మనకు పెద్ద వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటూ ఆ పాయింట్స్ మనం నోట్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. అట్లాగే మనము ఈరోజు జూమ్ సెషన్లో మన అప్లైనర్స్ మనకు ఎంత సహకరిస్తున్నారు. కొంతమంది నేను ఈరోజు ఫీల్డ్ వర్క్ వెళ్తే నువ్వు లాగిన్ అయ్యావు కదా, ఫోన్ చేయలేదు కదా, లాగిన్ అయిన తర్వాత ఐడి వేసావు కదా, ఐడి వేసి మాకు ఫోన్ చేయలేదు, జూమ్ మీటింగ్ పెట్టట్లేదు, హోమ్ మీటింగ్ పెట్టట్లేదు అన్న. మేము హోమ్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఇద్దరే వచ్చారు. ఈరోజు నేను ఒక ఏరియాలో జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే 10 to 12 మెంబర్స్ వచ్చారు. నీవు మొన్న చెప్పావు, నేను ఐడి వేసాను, ఫోన్ చేసి రమ్మన్నాను, వచ్చావు. ఈరోజు నువ్వు ఎంతమందిని వచ్చావమ్మా అని ఒక అమ్మాయి అడిగితే, సార్ నేను నా గుండా నేను ఒక నలుగురిని తీసుకొచ్చాను. వెరీ గుడ్ అమ్మా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళకి ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేశాను. హోమ్ మీటింగ్లో వాళ్ళకున్న డౌట్స్ని క్లారిఫై చేసి, అంటే నా కింద ఉన్నటువంటి డౌన్లైనర్స్ వాళ్ళకి కొంచెం అవగాహన కల్పించి, సిఎన్సి గురించి అవగాహన కల్పించి, వాళ్ళకి సిఎన్సిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత వివరించి వాళ్ళని సిఎన్సి చేయడానికి మోటివేషన్ చేసి వాళ్ళు ఎలా చేయగలరు అనేటువంటి కొన్ని ప్రోడక్ట్స్ ద్వారా వాళ్ళకి సిఎన్సి వివరించి ఈరోజు రావడం జరిగింది. లీడర్స్ రావడంలో కొద్దిగా హాఫ్ అన్ అవర్ లేట్ అయిన దానివల్ల జూమ్ మీటింగ్ కూడా 6:30 అబోవ్ కండక్ట్ చేయగలనని చెప్పడం జరిగింది. 6:30కి నేను కరెక్ట్గా రావడం, ఆ తర్వాత మన అప్లైనర్స్, మన టీమ్ లీడర్స్ అందరూ ఫాలోఅప్ చేసుకొని వచ్చేసరికి మనకు టైము ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మనం ఏదైనా కానీ టైం టు టైం మెయింటైన్ చేస్తే, అవతల వాళ్ళకి కూడా చాలా పనులు ఉంటే అందరూ బిజీగానే ఉంటారు. వాళ్ళకి మనం 1 అవర్ కేటాయించే బదులు ఒక హాఫ్ అన్ అవర్లో జూమ్ని కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు నేను త్వరగా కొద్దిగా సెషన్ అనేది త్వరగా కంప్లీట్ చేస్తాను. లీడర్స్ ఏంటంటే ఈరోజు సిఎన్సి స్థిరత్వం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మనము నిత్యం చేసే పనిని స్థిరత్వంగా పరిగణించి దాని నుంచి మనం అవగాహన తెచ్చుకుంటూ ఉంటే మనకు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.
అంటే మనం చేసే పనినే స్థిరత్వంగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైల్వే స్టేషన్లో ఒక తాత నిత్యము ఒక భోగి నుంచి చివరి భోగికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటాడు. ప్రతిరోజు అదే పని ఆయనకి. రోజు లేయడం, ఆయన దినచర్య కాలకృత్యాలు తీర్చుకోవడం, రోజు ట్రైన్ రావడం, ట్రైన్లో ఎక్కడం, చివరి భోగి వరకు అడుక్కుంటూ వెళ్ళడం, మళ్ళీ అదే చివరి మళ్ళీ వచ్చేసి దిగిపోవడం, ఇట్లా జరుగుతూ ఉండేది. నిత్యం జరుగుతూనే ఉంది. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు అదే ట్రైన్లో ఒక ఆయన కోటు బూటు షూట్ వేసుకొని కూర్చొని ఉండి అతని దగ్గరికి వెళ్ళాడు, బిచ్చం అడిగాడు. ఆయన ఆ కోటు సూట్ వేసుకోబుట్టిన ఆయన ఒక్కసారి పైనుంచి కింద చూసి, నేను ఎందుకు ఇవ్వాలయ్యా నీకు అని అన్నాడు. అదేంటి సార్, ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదని. సరే, నేను ఇస్తా, నువ్వు నాకు మళ్ళీ ఏమి ఇస్తావు? పెద్ద ఆయనకి ఏం అర్థం కాలేదు. ఏంది అయినా బిచ్చం అడుగుతా ఉంటే నువ్వు నేను ఇస్తే నువ్వు నాకేమి ఇస్తావు, నేనే అడుక్కుంటుంటే ఈయనేంది నన్నే అడుగుతున్నాడు అని చెప్పి ఆయనకి ఏం అర్థం కాలేదు. అదేంటి సార్, అది నేను బిచ్చం అడుగుతుంటే మీరు నన్ను మళ్ళీ నువ్వేమి ఇస్తావని అడుగుతున్నారు అని నాకేం అర్థం కావట్లేదు అని అంటే, పెద్ద ఆయన, నీకు తీసుకునే అలవాటు ఉన్నప్పుడు ఇచ్చే అలవాటు కూడా ఉండాలి. లీడర్స్ గమనించండి, నువ్వు తీసుకునే అలవాటు ఉన్నప్పుడు ఇచ్చే అలవాటు కూడా ఉంటేనే దానికి ఒక విలువ అనేది ఉంటుంది అనే మాట చెప్తారు. ఈ పెద్ద ఆయనకి అర్థం కాల. ఏంది ఇలా చెప్పాడు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. మళ్ళీ అడిగాడు పెద్ద ఆయన కూర్చొని. పెద్ద ఆయనకి ఏం అర్థం, సార్ మీరు చెప్పిన విషయమే పెద్ద ఆయన, నేను నీకు అర్థమయ్యేట్టు చెప్తాను చూడు. ఇప్పుడు మనం ఒక మామిడి చెట్టు నాటుతాం. మామిడి చెట్టు నాటి దానికి రోజు నీళ్లు పోసి, రోజు దానికి కావాల్సిన ఆహారాన్ని అందించి, ఇలా కొన్నేళ్ల తర్వాత అది మామిడి చెట్టు మాని పెద్ద కాయలు కాసి మనకు ఫలాలను ఇస్తుంది. అంటే మనము ఒక చెట్టు నాటితే అది తిరిగి మనకి మళ్ళీ ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తాడు. ఈ లోపల ఆ కోటు సూట్ వేసుకున్న ఆయనకి స్టేషన్ వచ్చి దిగి వెళ్ళిపోతాడు. ఇతను పెద్ద ఆయన స్టేషన్లో కూర్చొని ఆ రోజు ఆలోచిస్తూ ఉంటాడు. ఈయన చెప్పిన మాట నాకేం బుర్రకెక్కట్లేదు, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఆ రోజు నైట్ గడిచిపోద్ది. సరే, ఉదయం లేచి ఆయన పని ఆయన చేసుకోవాలి కదా. ఉదయాన్నే లేచి మళ్ళీ ట్రైన్కి ఎక్కాడు. ట్రైన్లో ఆయనకి ఏమీ తిరుగుతున్నాడు కానీ ఎవరు ఒక్క రూపాయి కూడా వేయలేదు. ఈయనకి మైండ్లో ఆలోచన పడిపోయింది, ఏమని, నేను తీసుకుంటున్నాను, ఏమి ఇవ్వాలి వీళ్ళకి, వాళ్ళు ఇస్తే నేను తిరిగి వాళ్ళకి ఏమి ఇవ్వాలి అన్న ఆలోచనలో పడిపోయి. నాకు చెప్పాడు కదా ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన కోటు సూట్ వేసుకున్న ఆయన చెప్పాడు కదా, నేను తీసుకున్నప్పుడు నాకు ఇచ్చే గుణం కూడా ఉండాలి. నేను వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను, నేను ఏమి ఇవ్వగలనని చెప్పి ఆలోచనలో పడిపోయి ఆ రోజంతా తిరుగుతూనే ఉన్నాడు కానీ ఆయనకి ఒక్క రూపాయి కూడా రాల. సరే అని చెప్పి ఆ రోజు యథావిధిగా ప్లాట్ఫామ్కి వచ్చేసి మామూలుకొని తెల్లారి ఆ ప్లాట్ఫామ్ పక్కనే కొన్ని చిన్న చిన్న పూలు అట్లా ఉంటే, మొక్కలు చిన్న చిన్న పూలు ఉంటే, ఆయన పెద్ద ఆయన అవన్నీ పూలన్నిటిని కోసుకొని ఒక బుట్టలో వేసుకొని ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కుతాడు. యథావిధిగా మామూలు అతను అడుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇతను వాళ్ళు ₹1 ఇస్తే ఒక్కొక్క పువ్వు ఇవ్వడం, ₹2 ఇస్తే 2 పువ్వులు ఇవ్వడం, ఇట్లా చేస్తూ ఉంటే అందరూ ఎక్కువ అమౌంట్ ఇవ్వడం, అంటే ఆ పూలు తీసుకొని ఎక్కువ అమౌంట్ ఇస్తూ వచ్చారు. ఇతనికి అర్థమై, ఓ ఇది ప్రాసెస్, మనం ఇస్తే ఎదుటోళ్ళు కూడా మనకి ఇస్తారు, ఎదుటోళ్ళు ఇస్తే మనం కూడా ఇవ్వాలా అన్న భావన ఏర్పడిపోయి ఆయన రోజు ఇంకా అదే దినచర్య పెట్టుకున్నాడు. పూలన్నీ తీసుకురావడం, అందరికి వాళ్ళు దానం వేయగానే ఇతను ఒక పువ్వు వేయడం, వాళ్ళు దానం వేయగానే ఇతను ఒక పువ్వు వేయడం, అట్లా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు. పోతా ఉంటే ఆ రోజు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, మొదట్లో ఎవరైతే నువ్వు తీసుకునేటప్పుడు నీకు ఇచ్చే గుణం ఉందా అని చెప్పిన సూటు బూటు వేసుకున్న పెద్ద ఆయన కనపడంగానే ఆయన కాడికి వెళ్ళి పువ్వు ఇవ్వబోతాడు. పువ్వు ఇవ్వబోతే, సార్ గుర్తుపట్టారా, ఆ రోజు మీరు చెప్పారు
నువ్వు తీసుకునేటప్పుడు నీకు ఇచ్చే గుణం ఉండాలి అనే వాక్యాన్ని నాకు చెప్పారు. నేను ఈరోజు నాకు ఎవరైనా రూపాయి దానం వేస్తే నేను ఇది ఇల్లుగా పువ్వు ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన నవ్వుతాడు. నవ్వి, ఏంది సార్ నవ్వుతున్నారని, ఏం లేదు, నువ్వు కూడా నాలాగే బిజినెస్ మ్యాన్ అయిపోయావు, నువ్వు కూడా నాలాగే బిజినెస్ మ్యాన్ అయిపోయావు అని చెప్పేసి దిగి వెళ్ళిపోతాడు. ఏందబ్బోయినా నేను బిజినెస్ మ్యాన్ ఏంది, నేను అడుక్కుంటుంటే నన్ను బిజినెస్ మ్యాన్ అన్నాడు ఏందని చెప్పి తాతకి మళ్ళీ మొదటి నుంచి ఆలోచన పెరిగిపోయింది. ఏంది నా అని చెప్పి రాత్రంతా ఆలోచిస్తూ కూర్చున్నాడు. కూర్చొని ఆలోచించి ఆయనకి తట్టింది. ఓ, నేను ఇప్పుడు అడుక్కునేవాడిని కాదు, నేను ఒక వ్యాపారస్తుడిని అని చెప్పి అవగాహన వచ్చేసరికి అతను ఒక్కసారి బిగ్గరగా, నేను అడుక్కునేవాడిని కాదు, నేను ఒక వ్యాపారస్తుడిని అని చెప్పి బిగ్గరగా అరవడం మొదలు పెట్టేశాడు. బిగ్గరగా అరవడం మొదలుపెట్టాడు. అందరూ అక్కడ ఉండే వాళ్ళంతా ఆశ్చర్యపడిపోయి, ఏంది ఇతను అడుక్కునేవాడు, నేను అడుక్కునేవాడిని కాదు, వ్యాపారస్తున్నాను కేకలేస్తుందని చెప్పి. ఆ రోజు నుంచి అతను పూల వ్యాపారాన్ని మొదలు పెట్టేశాడు. పూల వ్యాపారాన్ని మొదలుపెట్టి అందరికి బొకేలు పూలు అట్లా ఇస్తూ, అంటే నిత్యం చూడండి, అతను చేసే పనిని అతను చేసుకుంటూ పోతూ తనలో ఉన్నటువంటి మార్పు, అంటే తనని తాను మార్చుకున్నాడు. ఎవడో చెప్పాడు అనే కాకుండా ఎందుకు చెప్పాడు అనే భావనలో తనలో తను మార్చుకున్నాడు, తన ప్రవర్తనని మార్చుకున్నాడు, తన తీరుని మార్చుకున్నాడు, తన పద్ధతి మార్చుకున్నాడు, తన మాటని మార్చుకున్నాడు, ప్రతిదీ తను మార్చుకున్నాడు. మార్చుకున్న దానివల్ల అతను ఒక గొప్ప స్థాయికి వచ్చేసాడు. అంటే ఈరోజు అతను పెద్ద మిలీనియర్ అయిపోయాడు. ఒక పూల వ్యాపారి మొదలుపెట్టి హోల్సేలర్ అయిపోయాడు, డిస్ట్రిబ్యూటర్ అయిపోయాడు. అట్లా ప్రతిదీ అతను తనలో తాన్ని మార్చుకుంటూ సూటు బూట్ వేసుకునే స్థాయికి వచ్చేసాడు. కొన్నేళ్ల తర్వాత ఎవరైతే మొదట్లో అతనికి సూటు బూట్ వేసుకున్నా అతను చెప్పాడో, నువ్వు కూడా వ్యాపారస్తుడు అయిపోయావు అని చెప్పి చెప్పాడో, అతను కనపడంగానే నేరుగా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఎలా ఉన్నారు సార్ పరామర్శించి, ఈ విధంగా ఇలా ఉంది అని చెప్పేసరి అతను వాళ్ళిద్దరూ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఒక వ్యక్తి తన మార్పు చెంది ఇంత స్థాయికి చెందాడని అంటే ఎవరికైనా గొప్ప విషయమే కదా. అట్లా మనము కూడా ఏంటంటే నిత్యం మనం చేస్తున్న పనులు చేసుకుంటూనే మనము మారాలి. ఫస్ట్ మనం మారితే మనలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ కానీ ఏదైనా ఉన్నాయి, మనలో ఉంటాయి, చాలా ఉంటాయండి. అవన్నీ మనం తెలుసుకొని మనం మార్చుకోగలిగితే మనము గొప్ప స్థాయికి వెళ్ళేదానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. ఇది ఎందుకు చెప్పానంటే, డియర్ లీడర్స్, ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే, కొంతమంది మనం అడిగినప్పుడు మేము చేయలేము, మేము చెందలేము, ఆ వల్ల కాదు, ఇవన్నీ మాటలు వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు చేయలేరు, చేయగలరు, కానీ వాళ్ళలో ఏంటంటే వాళ్ళలో మానవ పరిపక్వత్వం అనేది ఇంకా అవగాహన రావట్లే. రాని దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి నేను ఈ స్థాయిలోనే ఉంటాను, నాకు ఇంకో స్థాయి వద్దు అనే అవగాహన ఉండడం వల్ల వాళ్ళు అలా ఆ మాట అనేది వస్తుంది. నేను చేయగలను అనేటువంటి కాన్ఫిడెంట్ ఉన్నవాళ్ళు ఎప్పుడు ఆ మాట రాదు. నేను ఎందుకు చేయగలను, ఎందుకు చేయలేను అన్నది నెగిటివ్ థాట్స్లో వెళ్తుంటారు. నేను పొద్దున్న లేచి ఈ పాయింట్ నేను చేయగలను, ఈ పని నేను చేయగలను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పైకి వస్తారు లీడర్స్. ఎందుకంటే ఈరోజు మనం ఒక వెస్టేజ్ మహాసముద్రంలో ఎదగాలని అంటే మనం మార్చుకోవాలి. మనం మార్చుకుంటేనే మనం ఎదగగలం. ఎందుకంటే గొప్ప గొప్ప లీడర్స్ కింద నుంచి వచ్చిన వాళ్ళే, కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. మన ఎంఎస్ఆర్ మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు వాళ్ళ టీంలో ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే సార్ ఎంత కష్టపడ్డారు అనేది ఆయన మాటల్లో తెలుస్తూనే ఉంది. మన ఎంఎస్ఆర్ గురూజీ చెప్పిన మాట ఎప్పుడు నేను గుర్తుపెట్టుకునే ఉంటున్నాను. గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి, గెలుద్దాం అనే మాట ఎప్పుడు ఆయన ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటారు.
ఒక పేదవాడు ధనవంతుడు కావడానికి ఒకే ఒక మార్గం వెస్టీజ్. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన స్టోరీలో కూడా ఒక పేదవాడు తనలో తన మార్పు చెంది, ఒక్క మార్పు చెంది తన ప్రవర్తన కానీ తన మాట తీరు కానీ తన మార్పు చెందడం వలన భిక్షగాడుగా ఉన్న స్థాయి నుంచి కోటీశ్వరుడు స్థాయికి చెందారు. మనం కూడా మనలో మనం మార్పు చెందుకోవాలి. మనం మార్పు చెందితేనే మనం ఏదైనా సాధించగలం. ఈరోజు మనం వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్నామంటే దానికి ప్రతి ఒక్క లీడరు, ఈరోజు మనం జూమ్ మీటింగ్లో 36 లీడర్స్ ఉన్నారు. ఈ 36 లీడర్స్ ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఎంత గొప్పదన్నమాట. దీంట్లో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ మనం తెలుసుకొని ముందుకెళ్ళగలిగితే చాలా మనం ముందు లైఫ్లో అవకాశాలన్నీ అందుకోవచ్చు. అంటే మనం సంకల్ప బలం అనేది మనం స్థిరంగా పెట్టుకోవాలి లీడర్స్. ఎందుకంటే కొంతమంది ఈరోజు వస్తారు పోతుంటారు, కానీ మనం డిసప్పాయింట్ అవ్వకుండా మనం ఎంతసేపటికి మనం దేనికి వచ్చాం, వెస్టీజ్లోకి దేనికి వచ్చాం, మనం ఎదగడానికి వచ్చాం, మనం మన జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చాం. ఆ జీవితం ఎలా మార్చుకోవాలి అనేది మనం దీంట్లో తెలుసుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి ప్రతి సబ్జెక్ట్ గురించి మనం ఓపిక్గా నేర్చుకోవాలి. ఓపిక్గా నేర్చుకోవాలంటే మనం ప్రతిరోజు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తుంటే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఎక్కడెక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయో వాటన్నిటికి వెళ్ళి మనం వీలైతే వెళ్ళడము, లేకపోతే మన యూట్యూబ్ సోషల్ మీడియాలో వస్తున్నాయి, వాటి ద్వారా మనం తెలుసుకోవడం అనేది చేసుకోవాలి. ఈరోజు మనం సమాజంలో బయటకు వెళ్తున్నాం అంటే మన దగ్గర 10 సమాధానాలు ఉంటే బయట 100 క్వశ్చన్లు ఉంటున్నాయి. మనం 10 సమాధానాలతో బయటకు వెళ్తుంటే బయట 100 క్వశ్చన్లు తారాడుతున్నాయి. సో వాటన్నిటికి మనం తెలుసుకొని ఉండాలి, ముందే ప్రిపేర్ అయి ఉండాలి. మనలో 450 పైచిలుకు ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం అవగాహన తెచ్చుకోవాలి. ఏ రోజు ఎవరు దేని గురించి అడుగుతారో మనకు తెలియదు. కాబట్టి ప్రతి విషయాన్ని మనం ప్రతిరోజు తెలుసుకుందాం. ప్రతిరోజు తెలుసుకుందాం. తెలుసుకోవడం వల్ల తప్పేం లేదు లీడర్స్. మనం నేర్చుకొని 10 మందికి నేర్పించడం అనేది చాలా ఉత్తమమైన గుణం. ఎందుకంటే మన వెస్టేజ్లో కూడా అదే ఉంది. మన వెస్టేజ్ ఫిలాసఫీ కూడా అదే. ఎందుకంటే నువ్వు నేర్చుకొని 10 మందికి చెప్పు. నువ్వు జాయిన్ అవ్వు, 10 మందిని జాయిన్. నువ్వు ప్రోడక్ట్ వాడు, 10 మంది తేడా వాడిచ్చు అనే కాన్సెప్ట్తోనే వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ నడుస్తూ ఉంది ఈరోజు లీడర్స్. ఆ ప్లాట్ఫామ్ మనం గట్టిగా పెట్టుకొని మనము ఎంతవరకు అయితే సాధించగలమో అంతవరకు సాధిద్దాం లీడర్స్. మనమందరం ప్రతి ఒక్కరం గెలుద్దాం, గెలిచి తీరుదాం. సో ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కేశవరావు సార్కి, రఘురామరెడ్డి సార్కి, ప్రసాద్ సార్కి, ఆర్కే సార్కి, మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్. ఈరోజు చాలా లేట్ అయిపోయింది, 7:30 అయిపోయింది. కొంతమంది కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాటిని మనం డిస్టర్బ్ చేయకూడదు. సో థ్యాంక్ యూ లీడర్. విష్ యూ వెల్. సార్ కేశవ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ పర్మిషన్ సార్, కొందరిని ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రహీం సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి జూమ్ ని కనెక్ట్ చేసినందుకు చాలా ధన్యవాదములు. తర్వాత మీరు చక్కగా తక్కువ సమయంలో కూడా చాలా విలువైన మాటలు చెప్పారు, చాలా వర్డ్స్ చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. మన ఇంజమూర్ టీంకి, గూడూరు టీంకి చాలా విషయాలు చెప్పారు. సిఎన్సి గురించి చాలా వివరించి చెప్పారు. అదే విధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి లో రేపు 14వ తారీఖు కంటే ముందుగా లీడర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ముందుగా సిఎన్సి చేస్తే తనకున్న డౌన్ లైన్ అందరూ కూడా చేస్తారు. అదే ఒక విధానంలో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత ఇప్పుడు పోస్టర్ ఒకటి డిస్ప్లే ఉంది, ఆ డిస్ప్లే గురించి ఆలోచించుకొని ఆగస్టు 9వ తారీఖు కటిక సిద్ధేశ్వరంలో సీతారాపురం మండలం
నెల్లూరు జిల్లా ఉనంలో ఉంది. అక్కడికి ప్రతి ఒక్కరు వచ్చేదరుగా ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ తర్వాత అవతల సెక్టర్ లో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ఇలాగా ఎన్నో మీరు జూమ్ మీటింగ్ ఇస్తూ మన వింజమూరు టీంకి గూడూరు టీంకి చాలా విషయాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేశవ్ సార్ కంటిన్యూ. రఘురావిడ్ సార్ కంటిన్యూ చేయండి సెక్షన్ ని. ఓకే ఓకే సార్. రహీం సార్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్, అన్మిట్ ఇస్తాను. సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి సార్. మాధవ్ సార్. ఓకే సార్. మాధవ్ సార్ అన్మిట్ ఇచ్చాను, మాట్లాడండి సార్. మాధవ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హలో సార్, వినిపిస్తుంది సార్? మాట్లాడండి. సార్ చాలా వండర్ఫుల్ గా ఇచ్చారు సెషన్ ఈ రోజు మన వింజమూరు టీమ్ కి. అయితే Thank you, నాకు thank ఇందులో ఒక్కటే అసంతృప్తి సార్. చెప్పండి సార్. నేను జాయిన్ అయ్యి 2 నెలలు అవుతుంది సార్. ఈ 2 నెలల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక జూమ్ మీటింగ్ ఉంది అంటే ఫలానా టయాన మార్నింగ్ వచ్చేసి 6కి ఉందనుకోండి, 6:30 తర్వాత మన ఒక్కొక్కరుగా జాయిన్ అవుతున్నారు సార్. ఇది చాలా అసంతృప్తిగా ఉంది నాకు. జూమ్ 6 గంటలకే ఉంది అంటే 5:30 లేదా 5:40 కల్లా జూమ్ లోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలన్నది నా ఆలోచన సార్. అవును సార్. అవును సార్. అది ఎందుకంటే మన ఈ రోజు కూడా ఇప్పుడు నేను గమనించిన విషయం అదే సార్. నేను 6 గంటలకల్లా జూమ్ లో లాగిన్ అయ్యా, కానీ అక్కడ నాకు కనిపించింది నలుగురు. ఎందుకు జూమ్ అంటే ఇంత భయం ఎందుకు? అదే సార్. అదే మన కాలేజీకి సంబంధించిన లేకుంటే ఒక స్కూల్ కి సంబంధించింది అయితే కాదు కదా సార్. అమ్మ జూమ్ లోకి వెళ్తే వాళ్ళు క్వశ్చన్ చదువుతారేమో అది ఇదని భయపడనికి జూమ్ లోకి రావటం వల్ల మనకి ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుస్తుంది. ఇందులో ప్లాన్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా గ్రో అవుతాము, ఎలా అవ్వాలని కూడా ఇందులో నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా సార్. కానీ మనం అది మోటివేట్ చేయాలి సార్. వాళ్ళు ఎందుకు వాళ్ళని పర్సనల్ గా కాంటాక్ట్ చేసుకొని ఏమ్మా ఎందువల్ల రావట్లేదు ఏంటనేది వాళ్ళ అంటే కొందరికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కొందరు మాట్లాడలేకపోతారు. వాళ్ళని మనం జాగ్రత్త పరిగణలోకి తీసుకొని వాళ్ళ చేత మాట్లాడేది. అదే సార్ నేను అబ్జర్వ్ చేసిన విషయం అది. దయచేసి ఎవరు కూడా దీన్ని తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే జూమ్ లోకి వచ్చిన తర్వాత డౌన్ లైన్ ని ఫాలో అప్ చేసుకుంటున్నాము. దయచేసి జూమ్ కి ముందే హాఫ్ అన్ అవర్ ముందే వాళ్ళని ఫాలో అప్ చేసుకొని ఈ టయాన జూమ్ మీటింగ్ ఉంది, దయచేసి ప్రతి ఒక్కరు జూమ్ అటెండ్ అవ్వండి. ఇందులో జూమ్ అటెండ్ అవ్వటం వల్ల వాటి యొక్క బెనిఫిట్స్ ప్రతి ఒక్క డౌన్ లైనర్ కూడా తెలిస్తే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆ టైం అయ్యేసరికి ఆటోమేటిక్ గా జూమ్ లోకి లాగిన్ అవుతారు. ఎట్లా 6 గంటలకు సీరియల్ స్టార్ట్ అవుతాయో అదే విధంగా ప్రతి రోజు 6 గంటలకు జూమ్ మీటింగ్ లో అటెండ్ అవుతారు. అయితే జూమ్ యొక్క గొప్పతనం ఏంటి? ఇందులో జూమ్ మీటింగ్ మనం వెళ్ళటం వల్ల మనకి ఏం నేర్చుకుంటాము, ఈ రోజు ఎవరు సెషన్ ఇస్తున్నారు, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, ఇవి తెలిసిన రోజు మాత్రమే మనం ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నది నా ఫీలింగ్ సార్. ఎక్సలెంట్ సార్. అవును సార్, మీరు చెప్పింది వాస్తవం సార్. థ్యాంక్ యూ సార్. అది అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కేశవ్ సార్. కేశవ్ అంటున్నా, మాధవ్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. మీరు మాధవ్ అని పెట్టారు కదా, దానికి 786 మాధవ ఇంజిమూర్ టీమ్ అని చెప్పి మీరు ఒక డిస్ప్లే పెట్టండి. ఎందుకంటే మొత్తం మాధవనే ఉంది సార్. క్షమించాలి, ఇది ఎందుకు ఇలా పెట్టాను అంటే చిన్న రీజన్స్ కూడా ఉంది సార్. నేను ఒక 3 days బ్యాక్ ఒక వేరే జూమ్ లో మీటింగ్ లో అటెండ్ అయ్యాను సార్. అక్కడ ఏంట్రా అంటే వాళ్ళకి నైట్ 8 గంటల కల్లా జూమ్ మీటింగ్ సార్ వాళ్ళకి. అయితే మా రిలేటివ్స్ అన్నది నన్ను తీసుకెళ్లాడు ఒకసారి విను అనేసి. నేను జూమ్ లో ఖచ్చితంగా 8 గంటలకు అటెండ్ అయ్యేసరికి వాళ్ళు ఖచ్చితంగా ఎంత మంది అయితే ఉన్నారో అంతమంది జూమ్ లో ఉన్నారు సార్. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి జూమ్ మీటింగ్ లో మనకి ఆప్షన్ ఉంది. మనకి కింద వచ్చేసి
ప్రాక్టీస్ కళ్ళు అనేది ఒక యాప్ అది ఉంది కదా, అది 34 నంబర్ ఉంది కదా, అక్కడ వెళ్తే మనం రిమూవ్ చేసుకొని మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చక్కగా నేను చెప్పారు, రిమూవ్ అనట్లేదు ఫీడ్బ్యాక్. సార్, రిమూవ్ అనట్లేదు. ఓకే, ఓకే, మేము యాడ్ చేసుకుంటాను, ప్రాబ్లం లేదు. ఓకే, నేను ఇక్కడ ఓకే. ఏమి చెప్పదలుచుకున్నాను అంటే, నేను వేరే మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతమంది అయితే టీం మెంబర్స్ ఆ టీమ్ లో ఉన్నారో అంతమంది జూమ్ మీటింగ్ లో ఉన్నారు. మరి మనం ఎందుకు ఉండట్లేకపోతున్నాము సార్ నేను ఇంకొకటి చెప్పమంటారా? మీలాగా ఉండే సార్? యాక్టివ్ గా ఉండే పర్సన్స్ రావడానికి చాలా ఫాస్ట్, కానీ మన వెస్టేజ్ కుటుంబ సభ్యులకు రావడానికి నిదానంగా వస్తారు సార్, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇచ్చినందుకు ఫీడ్బ్యాక్ చాలా ధన్యవాదములు. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా మీరు చెప్పారు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మన జూమ్ లో ఉన్న 35 మంది కూడా యాక్టివ్ అయిన పర్సన్సే. వాళ్ళ డౌన్ లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు తీసుకొని వస్తారు సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కేశవ్ సార్, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మిట్ తీసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ వినపడుతుందా సార్? ఎస్ సార్, క్లియర్. సార్ ఈరోజు రహీం సారు చాలా కొత్తగా ఈరోజే మనందరికి కూడా ఒక ట్రైనింగ్ అనేది క్లాసెస్ ఖచ్చితంగా నా కళ్ళకి అయితే కట్టినట్టుగా ప్రతి మాటలు కూడా సార్ తెలియపరచడం, ఇంత తొందరగా గ్రోత్ అవ్వటం. ఎందుకంటే వెస్టీజ్ అంటేనే చాలా మందికి అది ఒక పెద్ద పులిలాగా చూస్తున్నారు. అది ఒక పెద్ద పులిలాగా కాకుండా కూడా పులిని కూడా మనం స్నేహం చేసుకుంటే దాని పక్కన కూడా మనం ఫోటో దిగవచ్చు అనే ఒక విధంగా మన రహీం సార్ చాలా చక్కగా క్లారిటీగా సిఎన్సికి స్థిరత్వం, నిజమే స్థిరత్వం అనేది ఉండాలి అనే మాట ఏదైతే చెప్పారో సార్, కొత్తగా మనం అందరం కూడా తెలియని దాని గురించి మనం తెలుసుకోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా మన మాధవ్ సార్ కూడా చాలా చక్కగా ఒకసారి మాట్లాడారు. అలాంటి సార్ చెప్పిన ప్రతి మాటలో నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను కూడా అట్లా అనుకున్నా, కానీ అందరూ ఒకలాగా మైండ్ సెట్ లో ఉండరు కదా, అయినా కూడా ఏమవుద్దంటే ప్రయత్నం చేద్దాము అనేది అనిపించింది. మన మాధవ్ సార్ లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది మన జూమ్ లోకి రావాలి, అందులో మన వెస్టీజ్ కుటుంబంలోకి రావాలి. వచ్చి ప్రతి ఒక్కరం ఎలా వర్క్ చేయాలనేది కూడా మనం నేర్చుకుందాం. సార్ నుంచి చాలా, మాధవ్ సార్ నుంచి మనం కూడా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మనమందరం ఒకే కుటుంబ సభ్యులం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా తీసుకుందాం, స్వీకరించుకుందాం. సార్ మాటలు ఎక్సలెంట్ చెప్పారు. ఒకవేళ ఎవరైనా సార్ మాటలు కట్టేయింటే క్షమించండి, ఎందుకంటే సార్ మాట్లాడింది స్ట్రైట్ ఫార్వర్డ్ మాటలది. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఈ రోజు మీరు చెప్పిన సెషన్ సూపర్ ఎక్సలెంట్ ఉంది సార్. ఇదే విధంగా మీరు ప్రతిసారి మాకు కూడా ఇంకొక అవకాశం కూడా మాకు ఇవ్వాలని కోరుతున్నాం సార్. మీ యొక్క విలువైన సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇంకా మిగతా వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. సమన్ సార్, అన్మిట్ తీసుకొని మాట్లాడండి సార్. సమన్ సార్, గూడూరు సార్. గుడ్ మార్నింగ్ రహీం సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ కేశవ్ సార్ అండ్ రఘు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. రహీం సార్ సెషన్ అయితే చాలా బాగా ఇచ్చారు సార్. సిఎన్సి గురించి కానీ ఈ షార్ట్ టైంలో బాగా ఈ వెస్టేజ్ గురించి బాగా అవగాహన చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అదే సార్ మీ సక్సెస్ అంతా. ఇంకోటి ఏంటంటే మన మాధవ్ సార్ చెప్పినట్టు కూడా ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ సార్. సరైన టైంలో స్టార్ట్ చేయాలి, కొన్ని సలహాలు ఇచ్చారు సార్. అవి కూడా మనం పాటించగలిగితే ఇంకా మన వింజమూర్ అండ్ గూడూరు టీము చాలా బాగా ఇంకా డెవలప్ అవుతుంది సార్. నా అభిరుచి కూడా అదేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉమా మేడం, గూడూరు అన్మిట్ తీసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మేడం. రహీం సెక్షన్, సార్. గుడ్ మార్నింగ్ రహీం సార్. సెక్షన్ బాగా చెప్పారు Very సార్. good, very వెస్టీజ్ good morning. గురించి థ్యాంక్ యూ అర్థం చేసుకోవడానికి వీలుగా చెప్పారు. ట్రైన్ బిచ్చగాడు ఆ స్టోరీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఫీడ్బ్యాక్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయవచ్చు. సార్ ప్రతి ఒక్కరిని పిలవండి సార్, ఫీడ్బ్యాక్ గట్టిగా ప్రసాద్ మేడం, అన్మిట్ తీసుకొని మాట్లాడండి మేడం.
గుడ్ మార్నింగ్ సార్, రహీం సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా చక్కగా చెప్పారు సార్. ఎగ్జాంపుల్ తో సహా మీరు ఒక స్టోరీని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి మాకు అర్థమయ్యే రీతిలో చెప్పారు సార్. సిఎన్సి గురించి కూడా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ మరి ఒకసారి మళ్ళీ మీరు వినాలి సార్. తప్పకుండా మేడం. అందరం మనం ఏంటంటే ఒక లెవెల్ అంటే ఒక స్థిరత్వంగా మనం వెళ్తా ఉంటే మనం ఒడిదుడుకులు లేకుండా వెళ్ళొచ్చు. ఎవరు అవును కొంచెం సార్. అటు ఇటు అయినా కానీ మన టీం అనేది స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి మనం కూడా ఒక స్థిరంగా అందరం నిలబడి అటు మనకి ఇప్పుడు మనం సపోర్ట్ చేస్తున్న అటు గూడూరు టీం కానీ ఇంజమూరు టీం అందరం కలిసికట్టుగా పోరాడి అందరం ఒక స్థాయికి ఎదగాలనేది అందరి ఆకాంక్ష. మనం అందరం ఎప్పటికైనా 1 yearకి 1 lakh అనేది గోల్. ఎస్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ. శ్యామల మేడం గూడూరు అన్మిట్ తీసుకుని మాట్లాడండి మేడం. సార్ అగ్రమెంట్ సార్, సార్ ఇక హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళే ఇస్తున్నా. శ్యామల మేడం అన్మిట్ తీసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. బాగా చెప్పారు సార్ బిచ్చగాడి గురించి. ట్రైన్ లో పూలం నేను ఇస్తే నీ తిరిగి ఏమి ఇస్తావని అడగడం, తర్వాత ఆలోచించి పూలు తీసుకొచ్చి ఇవ్వడం చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుణచంద్ర సార్ గుడ్ మార్నింగ్. అన్మిట్ తీసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు సార్? గుడ్ మార్నింగ్ సార్. రహీం సార్ తో మాట్లాడండి సార్. రహీం సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు మల్లెపూలు బిజినెస్ గురించి అతను ఎలా పైకి వచ్చాడు అని ఎస్టేజ్ గురించి కూడా చాలా చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. సెక్షన్ ఇది సమాజంలో పోతే సార్ మన సమాజంలో పోతే ఎన్ని పేషెంట్లు వస్తాయి? 100 పేషెంట్లు వస్తాయి సార్. ఒక సమాజంలో ఎదగాలన్నా కూడా 100 పేషెంట్లకి 10 జవాబులు చెప్పాలి సార్. 10 జవాబులను చెప్పుకుంటేనే మనం ఎదగలుగుతాం సార్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఆ సెక్షన్ నాకు చాలా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. గోల్ రీచ్ అవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. వెంకట సుబ్బమ్మ మేడం గుడ్ మార్నింగ్ మేడం. అన్మిట్ తీసుకొని మాట్లాడండి మేడం. రఘు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. రహీం సార్ తో మాట్లాడండి. రహీం సార్ గుడ్ మార్నింగ్ సార్. సిఎంసి అంటే ఏమిటి అని చెప్పారు. మళ్ళీ వచ్చేసి తెలియని విషయం తెలుసుకోవడం కోసం కూడా మనం మీటింగ్ లేకి రావచ్చు సార్. అదే స్కూల్లో అయితే సార్ చెప్తా అంటే పాఠాలు చెప్తా అంటే అట్లా ఇట్లా చూస్తా ఉంటాము. మనము అదైతే మీటింగ్లకు వచ్చినప్పుడు చక్కగా కూర్చొని తెలియని విషయాలు తెలుసుకోవచ్చు సార్. మీటింగ్లకు వచ్చి ఇంకా వాళ్ళు ఏం చెప్తారు మనం ఇంకా బాగా నేర్చుకోవచ్చు. రైల్లో పోతా అంటే సూటు బూట్ వేసుకొని ఆ సార్ ఒక బిచ్చ అడుగుతా అంటే నువ్వు నాకేమి ఇస్తావని అడిగినారు. వచ్చేసి మామిడి చెట్టు నాటితే ఏమైతే పెద్ద కాయలు కాస్తాయి అని చెప్పినారు సార్. వ్యాపారం సార్, పూల వ్యాపారం చేసి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వచ్చినారని చెప్పినారు సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ అమ్మా. సింధు మేడం గూడు అన్మిట్ తీసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ రఘు సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రహీం సార్. టెస్ట్ మనీ చాలా బాగా చెప్పారు సార్. స్టోరీ అనేది చాలా బాగుంది సార్. ఇంకా కన్స్టెంట్ సిఎన్సి గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. మీరు అనుకున్న గోల్ త్వరగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ సార్ గూడూరు అన్మిట్ తీసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. రహీం సార్ సార్ చాలా బాగా చెప్తారు సార్. సార్ జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. చాలా బాగుంది సార్ సెక్షన్ సార్. మీరు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడానికి దాంట్లో ఉంది సార్. అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. So thank you very much. sir. Thank you so much everybody. If you want to run a matter average change 2 more minutes I can give. 2 minutes.
సార్ హ్యాండ్ రైడ్ చేయలేకపోయినా ఒకసారి అందరినీ ఒకసారి పిలవండి సార్. వాళ్ళకి మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసిన ఆల్ మ్యూట్, వాళ్ళు ఒకసారి మాట్లాడుతారు. చేసా సార్. సార్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ వినపడుతుందా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసేయండి, వాళ్ళు మాట్లాడతారు 1 by 1. ఒక 5 నిమిషాలు చూద్దాం, లేదంటే క్లోజ్ చేసేద్దాం. సార్ వినపడుతుందా? వినపడుతుంది. ఓకే ఓకే డన్. సిఎన్సి మన సక్సెస్ అయిన వాళ్ళందరూ సిఎన్సి ఒక ఆయుధంగా మలుచుకొని తద్వారా విజయం సాధించారు. సో సిఎన్సిఏ మన బలం, సిఎన్సి మన విజయానికి సార్ కూడా సేమ్ అది అలాగే చెప్పారు. సో రహీం సార్ ఆల్రెడీ దీని గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఆల్రెడీ వ్యాపారం మీద అవగాహన ఉన్నది కాబట్టి. సో రహీం సార్కి నా ధన్యవాదాలు. హ్యాండ్ రైజ్ చేయండి సార్, మాట్లాడచ్చు. ఈ యొక్క ఇన్సైడ్ కాంప్లెక్స్ రిమూవ్ చేసుకోవచ్చు. రేపు పెద్ద జూమ్లలో మనం మాట్లాడే అవకాశం వస్తుంది. హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. మెసేజ్ స్వామి రెడ్డి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రహీం సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగా చెప్పారు సార్, ఎక్సలెంట్ గా చెప్పారు సార్. కొంతమంది ఏంటంటే పొయ్యి అడగడానికి ఏ సబ్బు కానీ ఏమన్నా చెప్పి ఇవ్వడానికి కానీ, మనకు ఐడీలు వేసుకోవడానికి అడగడానికి కానీ, ఒకరిని పోయి అడిగేది ఏంది అని చెప్పేసి అంటుంటారు. కానీ మీరు చెప్పింది అడగడం అనేది అడుక్కోవడం కాదు, అది బిజినెస్ అనేది మీరు చెప్పిన దాంట్లో బాగా క్లారిటీ ఉంది సార్. థ్యాంక్ యూ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మనకి 9వ తేదీన కటిక సిద్ధేశ్వరంలో ఒక సెమినార్ జరుగుతుంది. ప్రతి లీడర్ వచ్చి సెమినార్ ని సక్సెస్ చేయాలి. కొత్త వాళ్ళని ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా 9వ తేదీ జరుగుతుంది. ఖచ్చితంగా లీడర్స్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే ఉంటుంది సెమినార్ అనేది. ఈ మీటింగ్ కి ప్రతి లీడరు ఎవరైతే కొత్త వాళ్ళని మన లైఫ్ లైన్స్ ని ఎక్కువ మంది ప్రమోట్ చేస్తారో అక్కడ మనకి బాగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం అందరం తోడైతేనే, ఒకరికి తోడైతేనే మన సక్సెస్ అనేది ఉంటుంది. ఓకే లీడర్స్, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనకి గూడూరులో 10వ తేదీ 9 నుంచి 12 దాకా మీటింగ్ ఉంటుంది. గూడూరు టీం అండ్ వింజమూరు టీం అక్కడైనా ప్రమోట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా ప్రమోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరం మన అంటే మన టీం మెంబర్స్ అంతా క్లబ్ అయ్యాం కాబట్టి 100% 2 మీటింగ్స్ అనేది సక్సెస్ చేయాలి. గూడూరులో 10 గంటలకి 10వ తేదీ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా లైఫ్ లైన్స్ ని ప్రతి ఒక్కరు అందరినీ ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ 2 మీటింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి లీడర్స్. థ్యాంక్ యూ సార్. కేసు సార్, కంటిన్యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ రఘురామెట్ సార్. మీ ప్రోత్బలంతో నిన్న ఈరోజు సంఖ్య పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. 15 నిమిషాలు జాయిన్ అయ్యి అందరినీ ప్రమోట్ చేసుకుంటాం. రేపటి నుంచి ఇలా టైం కన్నా ముందే వస్తాం సార్. సార్ కేసు సార్, చిన్న సమన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సమన్ సార్. సార్ రఘు సార్ చెప్పండి. అదే రేపు అగ్రికల్చర్ ట్రైనింగ్ మీరు మన జూమ్ ఇవ్వగలుగుతారా సార్? రేపు మునిచంద్ర ఉన్నాడు సార్, ఎల్లుండి ఇస్తాను సార్. రేపు మునిచంద్ర సార్ మనకి ట్రైనింగ్? అవును, మామూలు ట్రైనింగ్ సార్, టెస్ట్ ముని. ఓకే నేను ఎల్లుండి ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ థ్యాంక్ యూ. సో సెషన్ వైండ్ అప్ చేస్తాం సార్. రఘురామ్ సార్, రహీం సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి సిఎన్సి గురించి గొప్పగా
చెప్పినందుకు. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్.